సాక్షి ఎడ్యుకేషన్, నేను శరణ్య. బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందుకు మీరు దరఖాస్తు చేసుకునేందుకు మీకు ఉండాల్సిన కనీస అర్హతలు, అలాగే దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, చివరిగా మీకు ఉండే ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అలాగే ముఖ్య తేదీలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం మొదట పోస్ట్ గురించి చూసుకుంటే ప్రొబేషనరీ ఆఫీసర్ కింద మొత్తం 1500 ఖాళీలు ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ పరంగా చూసుకుంటే ఎస్సీ అభ్యర్థులకు 234 ఖాళీలు, అలాగే ఎస్టీ అభ్యర్థులకైతే 144 ఖాళీలు, అలాగే ఓబీసీ అభ్యర్థులకు 390 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 144 ఖాళీలు ఉన్నాయి. ఇక అన్రిజర్వ్డ్ అభ్యర్థులకైతే 588 ఖాళీలను ప్రకటించారు. సో ఇలా మొత్తంగా 1500 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన కనీస విద్యార్హతలు, అలాగే వయసు ఎలా ఉండాలనేది చూద్దాం. సో మొదట విద్యను చూసుకుంటే గనక ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే మీరు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇక్కడ వయసు విషయం చూసుకుంటే గనక ఏప్రిల్ 1, 2026 నాటికి మీ వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. సో ఇలా మీకు విద్యార్హత అలాగే వయసు రెండు ఉంటే గనక మీరు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా అర్హులు. అలాగే ఇక్కడ వయో సడలింపు చూసుకుంటే గనక ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, దివ్యాంగుల అభ్యర్థులకైతే నిబంధనల ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. సో ఇది వయో సడలింపుకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇది అర్హతలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. సో అలాగే మనం ఇక్కడ ఎంపిక విధానం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎంపిక విధానం వచ్చేసి మొత్తం 4 స్టేజెస్ లో ఉంటుంది. సో మొదట మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తారు, ఆ తర్వాత గ్రూప్ ఎక్సైజ్ ఉంటుంది, చివరిగా మీకు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో ఇక్కడ డీటెయిల్డ్ గా మనం ఒకసారి ఎగ్జామ్ లో మీకు వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసుకుంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మీకు ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో ఇక్కడ మొత్తం మీకు 100 మార్క్స్ కి ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. మొత్తం 100 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ 60 మినిట్స్ మీకు డ్యూరేషన్ ఉంటుంది, అంటే గంట సేపు ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ లో 40 మార్కులకు, అలాగే క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ లో 30 మార్కులకు, అలాగే రీజనింగ్ లో 30 మార్కులకు పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇక ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయితే మీరు మెయిన్ లోకి సెలెక్ట్ అవుతారు. సో మెయిన్ ఎగ్జామ్ లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూస్తే, సో ఇక్కడ మీకు 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది, ఇది మొత్తం 200 మార్క్స్ కి ఉంటుంది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, ఇది 30 మార్క్స్ కి ఉంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ లో మీకు ఉండే సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ పరంగా చూసుకుంటే గనక ఇక్కడ మెయిన్ లో మీకు ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ లో మీకు 40 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులకు ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ లో అయితే 30 ప్రశ్నలకు 60 మార్కులు, అలాగే జనరల్ అవేర్నెస్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ పరిజ్ఞానంలో అయితే 60 ప్రశ్నలు 60 మార్కులకు. ఇక చివరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే 40 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులకు ఉంటుంది. ఇలా మొత్తంగా మీకు 170 ప్రశ్నలతో 200 మార్కులతో ఈ మెయిన్ పరీక్షను అయితే నిర్వహిస్తారు. సో దీని తర్వాత మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది, అది 30 మార్కులకు ఉంటుంది. మీరు మెయిన్ లో సాధించే మార్కుల ఆధారంగా మీరు నెక్స్ట్ లెవెల్ కి ఎంపిక అవుతారు, అంటే సైకోమెట్రిక్ టెస్ట్ కి ఎంపిక అవుతారు. ఆ తర్వాత మీకు గ్రూప్ ఎక్సైజ్ ఉంటుంది, చివరిలో మీకు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో ఇది ఎంపిక విధానానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక దరఖాస్తుల విషయం చూసుకుంటే గనక పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే మీకు దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. సో ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ నుంచి sbi.bank.in ఈ వెబ్సైట్ నుంచి మీరు మీ దరఖాస్తులను పూర్తి చేసుకోవచ్చు. సో దరఖాస్తుల ప్రక్రియ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది, అంటే జూన్ 18 నుంచి స్టార్ట్ అయింది. సో చివరి తేదీ వచ్చేసి జూలై 8 తేదీగా ప్రకటించారు. ఆ తర్వాత మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ ఆగస్ట్ నెలలో ఈ పరీక్ష అయితే నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఇక మెయిన్ పరీక్ష వచ్చేసి సెప్టెంబర్ 2026 నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ఈ పరీక్షను వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో నిర్వహిస్తారు. సో ఈ ఎగ్జామ్స్ కి సంబంధించిన మంత్స్ మాత్రమే మనకి రివీల్ చేశారు, డేట్ ని ఇంకా రివీల్ చేయలేదు. సో త్వరలోనే రివీల్ చేస్తారు. వీటి అప్డేట్స్ కోసం మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి. సో దరఖాస్తు విధానంలో మీరు చెల్లించాల్సిన ఫీజు విషయం చూసుకుంటే గనక జనరల్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో కేవలం ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే జనరల్ అభ్యర్థులకు మాత్రమే ఫీజు చెల్లింపును ప్రకటించారు. సో ఇది దరఖాస్తులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్.
అండ్ చివరిగా ఇక్కడ జీతం విషయం చూసుకుంటే కనుక నెల వేతనం వచ్చేసి ప్రారంభంలో బేసిక్ పే కింద మీకు 48,480 రూపాయలు చెల్లిస్తారు. ప్లస్ అలవెన్సెస్, ఇతర అలవెన్సెస్ తో పాటు మీకు ఈ వేతనం అయితే చెల్లిస్తారు. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.